అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శ్రీలలితాంబికాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఎప్పుడు అమ్మ రూపం ధరించాలన్నా దేవకార్యం కోసం వస్తుంది, కానీ రాక్షస కార్యం కోసం అవతరించిన దేవి అని ఎప్పుడు ఎవరు అనలే. అటు రామచంద్రమూర్తిని అనలేదు, కృష్ణుడిని అనలేదు, అమ్మవారిని అనలేదు. వీళ్ళు ఎప్పుడు వచ్చినా దేవపక్షపాతులే. దేవతలంటే ఎవరో కాదు, ప్రపంచానికి హితం కలిగించే భగవత్ శక్తులు. భగవంతుడి శక్తితో పనిచేసే వాళ్ళే దేవతలు. వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన శక్తి, వాళ్ళు తెచ్చుకున్న శక్తి తగ్గిపోతే మళ్ళీ భగవంతుడిని అడుగుతారండి, అప్పుడు ఆయన ఇస్తాడు. అలాగా దేవకార్యమునకై అమ్మవారు ఆవిర్భవించి తన రూపాన్ని చూపించేటండి. కనుక ఏ రూపము లేని తల్లి దేవకార్యం కోసం రూపం ధరించి వచ్చారు. ఎందులోంచి వచ్చారు? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. వచ్చిన రూపం ఎలా ఉంది అంటే వర్ణించుకున్నాం, ఉజ్జద్భాను సహస్రాభావం నుంచి వచ్చేసేయండి. కనుకనే ఏదైతే పరతత్వం అని చెప్పామో అది ఒక అద్భుతమైన రూపం ధరించి దేవతలను అనుగ్రహించడానికి వచ్చింది అని చెప్తే ఎప్పుడండి అని ప్రశ్న. ఆవిడెప్పుడు రాలేదండి, ఆవిడ ఒక ప్రామిస్ చేసింది తెలుసా మీకు? ఏమనంటే దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఇత్థం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదా వ్యతిర్యాహం కరిష్యామ్యరిసంక్షయం. ఇది మనకి మార్కండేయ పురాణంలో దేవి మహాత్మ్యంలో అనగా చండీ సప్తశతిలో వస్తున్న గొప్ప వాక్యం. ఏమనంటే ఎప్పుడెప్పుడైతే ప్రపంచానికి రాక్షసుల వల్ల బాధ కలుగుతుందో అప్పుడప్పుడు నేను వస్తాను అని ఆవిడంది. ఆవిడ వస్తాను అంటే ఉంది, వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అప్పటికి అవసరమైన ఒక రూపం ధరించి వస్తుంది. మహిషాసురుడు బాధ పెడితే మహిషాసుర సంహారిణిగా దుర్గగా వచ్చింది. శుంభని శుంభులు బాధ పెడితే మహాసరసితగా వచ్చింది. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం వస్తుంది. ఇప్పుడు ఎవరి కోసం వచ్చింది లలిత? ఈవిడ కూడా ఒక రాక్షసుడిని దెబ్బతీయడానికి వచ్చింది. రాక్షస బాధలు అంటే మనం చెప్పుకున్నాం. రాక్షసులు అంటే ఏమిటో తెలిసిపోయింది కదా, ప్రపంచాన్ని బాధ పెట్టేవాళ్ళు రాక్షసులు. వాళ్ళ వల్ల బాధలు పొందుతూ ఉండగా అమ్మవారు వచ్చారు. అయితే ఈ లలితాదేవి ఏ రాక్షసుడి బాధ పోగొట్టడానికి వచ్చింది అంటే మీ లలితా శాస్త్రంలోనే ఉన్నది. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసురుడైన రాక్షసుడిని చంపడం కోసమై ఆ తల్లి దివ్యమంగళ విగ్రహం ధరించి వచ్చింది. ఆ భండాసుడికి దండం పెట్టుకోవాలి, ఎందుకంటే వాడి వల్లే కదా ఆ తల్లి అద్భుతమైన రూపం ధరించి వచ్చింది. దాన్ని వర్ణించి చెప్పారు, ఇప్పుడు మనం తలంచుకుని ధన్యులమైపోతున్నాం, అంతే కదా. ఇప్పుడు చూద్దాం ఎవడి భండాసురుడు ఏమా కథ. ఇప్పుడు కథలోకి రండి. అందుకే లలితా సహస్రనామాల్లో మీకు 4 వైభవాలు కనిపిస్తాయి చూడండి. నామ వైభవ, రూప వైభవ, లీలా వైభవ, తత్వ వైభవ. 4 వైభవాలు ఉంటాయి లలితా శాస్త్రంలో. ఒకటి అమ్మ నామాలు, అవే వైభవం, ప్రతిదీ మంత్రమే, ప్రతి నామం మంత్రమే. ఇక అమ్మ యొక్క రూపము అద్భుతంగా వర్ణించి చూపించారు కనుక రూపవైభవం ఉంది. ఇప్పుడు లీల, ఇది లలిత లీల అనేది ఇప్పుడు మొదలవుతుంది. లీల అంటే అమ్మ చేసిన పని, ఆ లీలా వైభవం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే లీల కేవలం వినడం కాదు, ఇందు లోపల ఒక తత్వం ఉంది, అది తెలుసుకోగలిగితే తత్వ వైభవం. ఇంత అందమైన కొబ్బరికాయ తెచ్చుకున్నారు, చాలా సంతోషం. అందమైన పుచ్చకాయ కొనుక్కున్నారు, మరీ సంతోషం. కానీ అందులోపలి రసం తీసుకుంటే అప్పుడు అసలు సంతోషం కదా. కనుక నీ కథ అనేటటువంటి అద్భుతమైన పండుని తీసుకుని లోపల తత్వం అనే రసాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. రసం లేని పండు నిష్ఫలము, అలాగే తత్వము లేని కథ అది నిష్ఫలమే. గుర్తుపెట్టుకోండి, ప్రతి పండులో రసం ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోవాలి, ప్రతి కథలో తత్వం ఉన్నప్పుడే దాన్ని అనుసంధానం చేసుకోవాలి. కనుక ఇప్పుడు అమ్మవారి కథలో అమ్మవారి తత్వాన్ని మనం గ్రహించబోతున్నాం. అమ్మవారి కథలో వద్దాం. కథ వచ్చింది కనుక మంచి ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే రాక్షసుడు వస్తే కానీ మనకు ఆ సరదా ఉండదు, అదొకటి ఉంది. రాక్షసులు రాకపోతే, వాళ్ళు గోల పెట్టకపోతే జీవితం నిరుత్సాహంగా ఉంటుంది, బోర్ డ్రై. కనుక రాక్షసుడు వచ్చాడండి. ఎవడు? భండాసురుడు. వాడి పేరు ఎంత బాగుంది కదా. సరే, వీడు ఎలా పుట్టాడో ఏమిటో చెప్తున్నాడు. ఈ కథ చెప్పేటప్పుడు బోల్డ్ సందేహాలు వస్తాయి, అందులో సందేహం లేదు, చివరిలో తీరిపోతాయి. పాండిత్యం అక్కర్లేదు, భగవత్కథ వినడానికి పాండిత్యం అక్కర్లేదు. కావలసిందంతా కూడా దానిపై ఒక భక్తి, ఒక గౌరవం. హయగ్రీవ స్వామి ఏం చెప్పాడంటే, లలితా చరిత్ర వింటే చాలయ్యా నీ సమస్తములైన అరిష్టాలు పోతాయి. ఎవరైతే శ్రద్ధగా లలితా చరిత్రని ఆది నుంచి అంతం వరకు విడవకుండా వింటారో వారి గ్రహదోషాలు పోతాయి, వాళ్ళ చిత్తం శుద్ధమవుతుంది, క్రమంగా అమ్మ అనుగ్రహంతో జ్ఞానం లభిస్తుంది చెప్పారు. అదొక్కడి చేతనైతే చాలండి, మరి ఏం అక్కర్లేదు. ఏకాగ్రంగా ప్రతి మాటని జాగ్రత్తగా వినండి. మనకు మనమే ఇందులో ఎవరు అర్థం చేసుకోగలరు? వద్దు, నువ్వేం అర్థం చేసుకున్నావో చూడు.
అమ్మ వస్తుంది ఇప్పుడు మనకి, మనందరం అమ్మవారిని గ్రహించుతాం. అయితే ఈ భండాసురుడు ఎలా వచ్చాడు, ఇది గొప్ప కథని చెప్పారు. దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించాలని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో భంగపడ్డాడు. శివనిందాపరుడికి నేను ఇంక కూతురుగా ఉండని శరీరాన్ని పరిత్యజించింది కానీ శివుని ఎప్పుడు వీడదావిడ. శక్తిగా సూక్ష్మ రూపంలో శివుల్లోనే ఉంది, కానీ మళ్ళీ స్థూల రూపంలో ఆవిడ రావాలి రూపం ధరించి. అందుకోసం ఆవిడ్ని కూతురుగా పొందాలని తపస్సు చేసినటువంటి మేనా హిమవంతులకి కుమార్తెగా జన్మించింది. సూక్ష్మ రూపంలో వాళ్ళిద్దరికీ విడిదీయడం అనేది లేకపోయినా స్థూలమైన లీలగా మళ్ళీ వాళ్ళు కలవాలి గనక పరమేశ్వరుడు తపోనిష్టలో ఉన్న సమయంలో అమ్మవారు స్వామివారికి పరిచర్యలు చేయడానికి వెళ్ళినప్పుడు మన్మధుడు కూడా సహకరించడానికి వచ్చాడు దేవతల ప్రార్థన మేరకు. ఇక్కడ వరకు తెలుసు కదా. ఈ తారకాసురుడు బాధలు ఎక్కువైపోవడంతో దేవతలందరూ మన్మధుడిని పంపేట. ఏమిటండి ఈ దేవతలకి ఈ బాధలు తప్పవా అంటే అప్పుడప్పుడు తప్పవండి, ఏం చేస్తాం. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, సృష్టి ఉన్నంతకాలం ఘర్షణ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజుల్లో అన్నీ కొట్టుకోవడాలేనండి అని, ఎప్పుడు ఇదే మాట ఉంటుంటుంది. మన ముత్తాతలు రాసిన పుస్తకాల్లో కూడా చూడండి, ఈ రోజుల్లో అంతా చెడిపోతుందనే రాసి ఉంటుంది, ఎప్పుడు ఇది ఉంటూ ఉంటుంది. అయితే ఎక్కువ తక్కువ శాతం ఏమో కానీ ఘర్షణ అనేది సృష్టి యొక్క సహజ లక్షణం. లేకపోతే సృష్టి ఏమీ రుచి ఉండదు, ఇది ఉంటుంది. కానీ దేవదానవ ఘర్షణ ఎప్పుడు ఉంటూ ఉంటుంది. సర్దుబాటు చేస్తూ ఉంటాడు భగవంతుడు, నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే దుష్టత్వానికి పదవి అందకూడదు, శక్తి అందకూడదు, బలం అందకూడదు. దుష్టుడికి కానీ అధికారము బలము శక్తి ఉంటే ప్రపంచానికి ప్రమాదకారి అవుతాడు. అది అంతే. ఆ కారణం చేత దుష్టులైన అసురులకు ఎప్పుడైనా ఇవి వాళ్ళు తపస్సు వల్ల మరుదైన వల్ల వచ్చేస్తే వెంటనే సెట్ చేసి సృష్టికి ఉపకారం కలిగించే దేవతలను మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ స్థానంలో వాళ్ళు పెట్టాల్సిన పని సృష్టిని నియమించిన పరమాత్మదే. ఇది అది జరగాలి. అలాగా అయితే దేవతలకు కూడా ఊరికే కాదు, వాళ్ళకి ఏదో ఎక్కడ తప్పు చేయడం వల్లే వాళ్ళు అసురుల చేత దెబ్బతినేస్తారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఏ జాతి కానీ ఏ సంస్కృతి కానీ ఏ దేశం కానీ దెబ్బతింది అంటే శత్రువు బలం వల్లే కాదు, వీళ్ళ యొక్క బలహీనత వల్ల కూడా. మన బలహీనత వల్లే శత్రువు బలమయ్యే అవకాశం ఉంది. ఇది ఆలోచించగలగాలి. అంత తారకాసురుడు వాళ్ళందరూ ఎంత బలమైపోయారంటే బుద్ధిగా ఇంద్రియాలను నిగ్రహించుకుని తపస్సులు చేసి బలం తెచ్చుకున్నారండి. వాడు బలం తెచ్చుకోవడం వరకు మంచివాడే, తెచ్చిన బలాన్ని దుర్వినియోగం చేసుకున్నప్పుడు ప్రమాదగారు అయిపోయాడు. చూడండి ఇక్కడ ఆ సమయంలో దేవతలు ఓడింపబడ్డారు. ఎందువల్ల అంటే వీళ్ళకు తప్పు జరిగింది. వాళ్ళకి ఏమిటా తప్పు చెప్పండి దేవతలు బలహీనలు అవ్వడానికి? దక్షుడు శివద్రోహంతో చేసినటువంటి యజ్ఞంలో పాల్గొనడం దేవతలు చేసిన తప్పు. వీరభద్రుడు శిక్షించి ఉండొచ్చు గాక, పరమేశ్వరుడు తర్వాత క్షమించి ఉండవచ్చు గాక, దానివల్ల చేసిన పాపంలో కొంత భాగం పోతుంది కానీ ఎంతో కొంత అనుభవించక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. అదే వాసనలుగా మిగిలిపోతాయి, అది కొంత అనుభవించక తప్పదు వాళ్ళకైనా. అందువల్ల అసురులు బలసంపన్నులు అయ్యారు, వీళ్ళు క్రమంగా బలహీనులు అయ్యారు. ఈ పరిస్థితిలో మళ్ళీ వాళ్ళకి బలం కావాలంటే శివశక్తుల ఏకత్వంతో రావాల్సిన వాడు రావాలి, కుమారస్వామి. ఇది వీళ్ళు భావన చేసి పంపించారు మన్మధుడిని. ఆ మన్మధుడు ఏం చేశాడు? అహంకరించాడు, శివుడి కంటి మంటల్లో కాలిపోయాడు. ఇక్కడ వరకు తెలిసిన కథే కదా. ఇప్పుడు అసలు కథలోకి ప్రవేశిస్తున్నాం. మన్మధుడు శివుడి కంటి మంటల్లో దగ్ధమైపోయాడు. పరమేశ్వరుడు ఒక్కసారి అంతర్ధానమైపోయాడు. పార్వతీదేవి హతాసురాలైపోయింది. ఆ తల్లి మళ్ళీ తపస్సుకి కూర్చున్నది. మళ్ళీ వాళ్ళ యోగం ఏమిటో పక్కన పెడదాం. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ మిగిలింది ఏంటి? బూడిద. ఎవరి బూడిద? మన్మథుడి బూడిద, మన్మథుడి శరీరపు బూడిద. జాగ్రత్తగా, శరీరపు బూడిద. ఇది మన్మథుని శరీరపు బూడిద అక్కడ మిగిలి ఉంది. ఆ సమయంలో అక్కడ రుద్రగణాల్లో ప్రమదగణాల్లో ఒకడు వెళ్ళేట. అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే ఆ బూడిదను చూసి సరదాగా బొమ్మ చేసేట. పిల్లలు చూడండి, మట్టి ఇవి కనిపిస్తే ముద్దలు కడతారు. కొంచెం తెలివైన కనుక బొమ్మ చేశాడు. ఆ బొమ్మని అలా తయారు చేసి దీనికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది అని ఊహ వచ్చింది ఆయనకి. శక్తిమంతుడు కనుక వెంటనే ప్రాణం పోసాడండి. ప్రాణం పోయి దాని కథలకు వచ్చింది. దేనికి? మన్మధుడి శరీరపు బూడిద. జీవుడు పోతే శరీరం జడమేనండి, ఇంకేం లేదు. అది ఆ బూడిదికి వీడి శక్తినిచ్చాట. ఇందులో ఒక అద్భుతమైన తత్వం ఉంది, తాత్విక సంకేతం ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పురాణ కథలు వినేటప్పుడు మీరు భౌతికంగా సమర్థించలేనిది, భౌతికంగా ఏమిటి ఇంత అసంగతంగా ఉంది, అర్ధరహితంగా ఉంది అనిపించేదానికి తాత్వికమైన అర్థం ఒకటి ఉంటుంది. అది తెలిస్తే కానీ దానికి ఆన్సర్ రాదు. అంతేగాని సామాన్యమైన లౌకికమైన కథల్లో ఉన్నట్టుగా పురాణ కథలు ఉండవు. పురాణ కథల్లో దివ్యములైన భూమి లెవెల్కి దాటినవి జరిగినవి ఏవైతే ఉంటే అవి మనకు అర్థం కావు. ఎందుకంటే కథలన్నీ కూడా భూమి లెవెల్లోనే జరిగాయి అనుకోవద్దు. ఎర్త్లీ ప్లేన్లో కాదు, ఇంకా డివైన్ ప్లేన్స్లో ఏం జరిగాయో మనకు తెలియదు. దివ్య భూమికల్లో జరిగిన కథలు మనకు అర్థం కావు. రెండవది, మంత్రశాస్త్ర సంకేతాలు ఉంటాయి కథల్లో, అవి మనకు అర్థం కావు. ఆ శాస్త్రం తెలిస్తే అర్థమవుతుంది.
కొన్ని చోట్ల యోగశాస్త్ర సంకేతాలు ఉంటాయి, అవి విడాలి అంటే యోగశాస్త్రం తెలియాలి. కొన్ని చోట్ల జ్యోతిష్ శాస్త్ర సంకేతాలు ఉంటాయి, కొన్ని చోట్ల తత్వశాస్త్ర సంకేతాలు ఉంటాయి. అన్నీ విప్పుకోవాలి. చిత్రం ఏంటో తెలుసా, ఈ లలిత లీలలో అన్ని శాస్త్ర సంకేతాలు ఉన్నాయి. ముందు కథ వినండి. మన్మథుడి శరీరపు బూడిద నుంచి ఒక ఆకృతిని తయారు చేసి ఈ గణాల్లో ఒకడు దానికి ప్రాణం పోశాడు. ప్రాణం పోయడమే కాదు, వాడు తెచ్చుకున్న బొమ్మ మీద వాడికి ముద్దు ఉంటుంది కదండి, దానికి చాలా శక్తిని ఇచ్చాడు. మనం ఒక బొమ్మ చేస్తేనే దానికి బట్టలు కొనాలి, ఇది కొనాలి చాలా అనుకుంటాం. వాడు దానికి చాలా చాలా శక్తులు ఇచ్చట. శక్తులు ఇచ్చి దానికి ఉపాసన జపం తపం నేర్పెట్ట. ఇది చేస్తే నీకు మరింత శక్తి వస్తుందని వాడు బుద్ధిగా చేశాడు. మంచి శక్తి వచ్చింది వాడికి. వాడికి ఏం పేరు పెడదామని ఆలోచిస్తున్నాడు ఈయనెవరు, ఈ ప్రమదగణాల్లో ఒకడు. ఈ లోపల బ్రహ్మదేవుడు చూసేట, నేను చెయ్యని సృష్టి ఇది ఎవడరా బాబు అనుకున్నాడు. ప్రమదులు ఏం తక్కువ కాదండి, బ్రహ్మగారికి కూడా మొట్టికే పెట్టగలరు అలాంటి వాళ్ళు, అందులో ఒక్కడు చాలు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడి వాడి యొక్క కృత్యమును చూసి చిచి అన్నట్టండి. ఇంతే. ఇది చేదరించుకోవడానే భండితి భండితి అన్నారు. ఇక్కడ భండ అనే మాటకు ఒక అర్థం చీదరించుకున్నాడు. అబ్బా చుగుప్స అనిపించింది అనమాట. ఆకృతి చూడగానే, ఆ పద్ధతి చూడగానే, లేకపోతే చచ్చిన బూడిదలోంచి వచ్చిన బొమ్మ ఎలా ఉంటుందండి, చీ అనకేమంటారు, చిచి అన్నట్ట. ఈయన విన్నాడు పైన భండా అని 2 మాటలు వినిపించగానే వీడి పేరు భండాసురుడు. బాగుంది, భండా అని పెట్టేశాడు వీడి పేరు. ఆ పేరు ఎవడైనా ఇలాంటి పేరు పెట్టుకుంటాడో చెప్పండి. పురాణ కథల్లో ఒకటి పేరు మహిషాసురుట్ట. ఎవడైనా ఎంత తల్లికి ముద్దొచ్చినా కూడా పిల్లాడికి దున్నపోతని పేరు పెట్టుకుంటారా, మహిషా వాడి పేరుట. ఏమైనా బాగుందా అండి, పెట్టలేదని నేను అన్ను కానీ అసలు ఇందులో ఏదో పేరుతోనే సజెస్ట్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోగలగాలి. అలాగే భండ అనే మాటకు అర్థం ఏంటంటే చిచి అని చేదరించుకోదగిన దుర్గుణాలన్నీ కుప్ప వస్తే వాట అక్కడ. కనుక వాడెవడు చేదరించుకోదగిన గుణాలన్నిటి సమాహారం అంతే. మనకు చీ అనిపించే గుణాలు ఏంటి చెప్పండి, కామక్రోధాలతో రజోగుణంతో తమో గుణంతో చేసే పనులని చి. మనలో చేదరించుకునే దుర్గుణాలు లేకుండా చేయాలి అంటే ఆ తల్లిని ఆహ్వానించాలి. ఆ తల్లిని ఆహ్వానిస్తే ఈ చేదరించుకునే దుర్గుణాన్ని ఒకటి కొట్టేస్తూ ఉంటుంది. నువ్వు ఎంతగా వెలుగుకి దగ్గరగా వెళుతూ ఉంటావో అంతగా చీకటికి దూరం అయిపోతూ ఉంటావు. నువ్వు ఎంతగా అమ్మని ఉపాసిస్తూ ఉంటావో అంతగా దుర్గుణాలను వదిలేస్తూ ఉంటావు. అది చెయ్యి ఇక్కడ. ఆ తల్లి వస్తూ ఒక్కొక్క దుర్గుణాన్ని కొట్టి అసలు సంపూర్ణంగా దుర్గుణాలకు మూలమైనటువంటి చీగాన్ని కొట్టేస్తుంది ఆవిడ. అది చెయ్యాలి. ఇప్పుడు మొత్తానికి తయారయ్యాడు భండాసురుడు. వీడికి ఎప్పుడైతే తయారై కూర్చున్నాడో ఇంక ప్రమదుడు వాడి పని వాడు వెళ్ళిపోయాడండి. ఇదేదో కార్యం ఉందన్నమాట. ఆ శివుడిదే తప్పండి. ఆ బూడిది కూడా లేకుండా ఆయన కాల్చేయవచ్చు కదండి. ఈ రోజుల్లో ఆ సిస్టమ్స్ కూడా వచ్చాయి కదా. బాడీని కాల్చేటప్పుడు నీకు కావాలంటే అస్థికులు కలుపుతానంటే పొట్లం కట్టిస్తాడు, లేకపోతే అది కూడా లేకుండా చేసేయగలట. మరి పరమేశ్వరుడు అది కూడా లేకుండా చేసేవచ్చుగా, చేయలేదు, అది మిగిల్చేశాడు. అది ఇంత చేసింది గుర్తుపెట్టుకోండి. ఇందులోనే అసలు సజెషన్ ఉంది. మీకు చివరి రోజు ఇంత తత్వం ఉందా అనిపిస్తుంది. చివరి వరకు వింటే అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఏది చివరి రోజు వరకు. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. వాడిని అలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీడికి ఇప్పుడు శక్తి వచ్చేసింది కదా, గట్టిగా శక్తి వచ్చి ఏం చేయడమా అని చూస్తున్నట్ట. ఈ లోపల పాతాళ లోకం నుంచి రాక్షసులు బిలబిలా వచ్చేట. ఎందుకంటే ఎన్నాళ్ళు ఈ రాక్షసులకి సరైన ఫోర్స్ దొరకలేదు. ఒకడున్నాడు తారకాసురుడు ఉన్నాడు ఆల్రెడీ, కానీ మరొకడు ఎవడైనా గట్టివాడు దొరికితే లీడర్స్ ఎంత ఉంటే అంత బాగుంటుంది కదండి. అందుకు ఈ లీడర్ ఎవడో దొరికాడు, వీడు బాగున్నాడని చెప్పి వీడి దగ్గరికి వచ్చారట. ఎలా ఉన్నాడని అడిగేట శుక్రాచార్య. ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఈయన గొప్పవాడే అంటే వాళ్ళు నాయకుడిగా పెడతారు, లేకపోతే ఎవరిని పెడితే వాడు నాయకుడిగా పెడతారా. ఆయన ముందు చెప్పాలి అని చెప్పేట. వీడు చాలా గట్టివాడు, అయ్యో వీడున్నాడంటే వీడి ముందు తారకాసురుడు కూడా నిలవలేడు, వీడు చాలా గట్టివాడు. పైగా తారకాసుడికి ఫ్రెండ్గా ఉంటాడు ఇతడు. తారకాసుడు అందరి మీద పెత్తనం తీసేసుకుని వాళ్ళ ప్లేసుల్లో పెట్టి వదిలేశాడు. వాడు చెప్పినట్టు వాళ్ళు వింటున్నారు. వీడైతే అసలు ఎవరికి శక్తి కూడా లేకుండా చేసేయగలడు. వీడు అంత గొప్పవాడు. కనుక వీడికి కూడా మనం ఒక పట్టం కట్టి ఒక రాజ్యం ఇద్దాం అన్నారు. ఇప్పటికిప్పుడు కొత్త రాజ్యం వీడికి ఎక్కడ సృష్టిస్తాం అనంటే శుక్రాచార్యుల వారు వీడికి తగ్గ రాజ్యం ఒకటి మంత్రశక్తితో తయారు చేయొచ్చు అన్నట్ట. ఈ రాక్షస శక్తులతో ఒక రాజ్యాన్ని తయారు చేశారండి. ఆ రాజ్యంలో వీడికి పట్టాభిషేకం చేశారు. ఆ రాజధాని పేరు చాలా గొప్ప పేరండి, శూన్యక పట్టణం. దాని పేరు ఎంత అద్భుతమైన పేరు. సంస్కృతం తెలియకపోతే ఇదేదో గొప్ప పేరు ఇంటికి పెట్టుకోవచ్చేమనుకునేరు, కానీ దానిలో ఎంత భయంకరమైన అర్థం ఉందో తర్వాత చూసుకుందాం. శూన్యక పట్టణము. భలే ఎలా ఉంది పేరుని అడిగేట. భలే అన్నట్టు భండాసురుడు. వాడికి ఎలాంటివి నచ్చుతాయి, టేస్ట్ అలాంటిది. కొంతమంది పేర్లు భలే పెట్టుకుంటారండి. వాడికి నారాయణ రామ అంటే ఓల్డ్ నేమ్స్ అంటాడు. మరి కొత్తదండి క్రిచ్ గిచ్ అంటే వాడికి కొత్తగా అనిపిస్తాయి. అలాగే వాడికి కూడా ఈ శూన్యక అనేది కొత్తగా అనిపించి పెట్టుకున్నాడు రాజధాని పేరు శూన్యక పట్టణం. ఇంకీయన గారు పట్టాభిషేకం చేశారు. ఏమయ్యా బాగుందా? బాగుంది.
నాకు ఎవరైనా మంచి గట్టి వాళ్ళు ఇద్దరు ఉండాలి, ఒకడు మంత్రిగా ఒకడు సేనాపతిగా. ఎలా వస్తాడు? ఇంతవరకు నీ అంత గొప్పవాడు ఇంతవరకు లేడయ్యా అన్నాడు. నా అంత గొప్పవాళ్లే ఉండాలి నాకు మంత్రిగా, నాకు సేనాపతిగా. అయితే నువ్వే చూసుకోవాలని అన్నాడు. వేరే అక్కడ వెతికేది ఏంటి? నాలాంటి వాళ్ళు లేడు కదా, నా నుంచే సృష్టిస్తానని ఒక్కసారి తన తపశ్శక్తితో ఇద్దరిని సృష్టించట. ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరి పేర్లు చూడండి, భలే ఉంటాయి. విశుక్రుడు, విషంగుడు ఇద్దరు. వాడు తమ్ముళ్ళు, వాడి నుంచి వచ్చారు కదా. ఇది కాక చెల్లెలు కూడా వచ్చింది రండి, రావణుడికి శూర్పణకు వచ్చినట్టు. ఆవిడ పేరు ధూమిక. పేరే భలే ఉంది కదా, ధూమిక. కొత్త కొత్త పేర్లు. ధూమిక అంటే పొగచూరింది. ఇంకెంత చక్కగా ఉన్నదో పేరు, పొగచూరినది. ఇంకా ఏం సత్యం తెలుసుకునే అవకాశం లేదు, పొగ కమ్మేస్తుంది అనమాట అది ధూమిక. ఇంకా ఇతడు చక్కగా రాజధానిలో కూర్చున్నాడు. అసురులందరూ అతను వచ్చి నువ్వే ఇంకా కాపాడాలి మమ్మల్ని, ఆ దేవతలకు బుద్ధులు చెప్పాలి, దేవతలనే కాదు ముల్లోకాలను అల్లలాడించాలి. ఎందుకంటే దేవతలకి ముల్లోకాల మీద అధికారం ఉంది. అందుకు ముందు వాళ్ళని అల్లలాడించాలి అంటే ముల్లోకాలని పీడించడానికే నేను ముగ్గురుగా ఉన్నాను కదా అనుకున్నాడు వాడు. అందుకు పైగా వాడు మాయా యుద్ధాల్లో చాలా నేర్పరిట. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వీడు ఒక స్కీమ్ చెప్పాడు. వాడు భండాసురుడు, మనం ముల్లోకాల మీద దాడి చేయడం కొత్త తరహాలో చేద్దాం. ఇంతవరకు ఏ రాక్షసులు చెయ్యలేని కొత్త దాడి చేద్దాం. ఎలా చేద్దాం? ఊరికి ఆయుధాలు పట్టుకుని బిలబిలబలంటూ వెళ్ళిపోవడం కాదు. అలా వెళ్ళిపోతే వాడు కూడా 4 ఆయుధాలు తీసి కొడతాడు మనల్ని. ఎంతో కొంత మనం దెబ్బలు తినాలి. మనం దెబ్బ తినకుండా వీళ్ళని దెబ్బ తీసే మార్గం ఏంటో ఆలోచిద్దాం అనగానే ఆ ఆలోచన భండాసుడికి అద్భుతంగా తట్టింది. అది విశుక్రుడికి, విషంగుడికి కూడా చెప్పాడు. ఆలోచన అమలుపరిచే శక్తిని కూడా ఇచ్చాడు. వాళ్ళని అధికారం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఎలాగో అంటే మన ముల్లోకాల్లో కనబడకుండా ప్రతి వాళ్ళు దూరిపోదాం. ఇప్పుడు మనకున్న శక్తి చిత్రమైన శక్తి. కనబడకుండానే ప్రతి వాళ్ళల్లోనూ మనం దూరిపోగలం. మనం దూరేమని కూడా తెలియదు. శత్రువు ఎదురుగా ఉంటే కదా శత్రువు అని తెలిసి కొట్టే ప్రయత్నం చేస్తావు. వాడు వచ్చి నీలో కూర్చుని నేను కొరుక్కు తింటూ ఉంటే నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. ఇక్కడ అసలు శత్రువుని పోల్చను లేవు, అలా దూరతట్ట. అదొక భయంకరమైన శత్రువు అండి. అలా దూరడం. దీనిలోనే చూడండి ఎంత సంకేతవాదం ఉందో. ఆలోచించడం చేతనవ్వాలే కానీ నేను అంటున్న ఈ మాటకే మీకు అంటుకుంటుంది. ఎక్కడ అక్కడే ఉంది అసలు ఆలోచన అంతా కూడా. అంతేకాదు దీంట్లో మీరు ఇంకో రకంగా ఆలోచిస్తే కొత్తగా టెర్రరిస్టులు తీసుకొస్తున్న కొత్త కొత్త స్కీమ్స్ అన్నీ కూడా కొత్తవేం కావు, మన పురాణాల్లోనే ఉన్నాయని తెలుస్తుంది. అలాగే మన పురాణాలన్నీ టెర్రరిస్ట్ గ్రంథాలు అనొద్దు. సృష్టిలో ఏ కొత్త ఊహ అయినా కొత్తగా తెచ్చేవండి అంటే ఇదేం కొత్తది కాదండి, చాలా పాతది, అక్కడ ఉన్నది అని మీరు చూపించవచ్చు. అంత సరుకుంది మనకి, అది తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో బయోటెర్రరిజం అని ఒకటి వస్తుంది. అంటే వాడు రాడు, దాడి చేయడు, బాంబులు వేయడు, కానీ వాతావరణంలో కొన్ని భయంకరమైన క్రిములను వేటిని ప్రవేశింపజేస్తాడు. అవి నీలోకి వచ్చి నిన్ను దెబ్బతీస్తాయి. అలా ఒక దేశాన్ని దెబ్బతీయదలుచుకుంటే ఆ దేశ పౌరులందరూ పీల్చే గాలుల్లోనో నీళ్లలోనో కలిపైనా చేయగలరు. అలాంటి స్కీమ్స్ ఉన్నాయి అని మనకి కొంతమంది అధికారులు హెచ్చరించారనే వార్తలు మీకు తెలుస్తాయి. మీ దాకా ఎలా వచ్చిందని నన్ను అడగద్దు, పేపర్లో నేను మీలాగే చదువుకున్నా అంతే. అలాంటి బయోటెర్రరిజం అనేది ఆనాడు వీడు పెట్టాడండి. ఇక్కడ చూడండి ఏమి స్కీమ్సో అడివి. కనుక హింసలో కూడా ఇన్ని పథకాలు ఉంటాయా అని. కానీ నువ్వు ఎన్ని రకాల హింసా పథకాలు వేసినా కొట్టేయడానికి దైవశక్తి ఉంది అని చెప్పిన భారతదేశం అందు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ దైవశక్తిని రప్పించి ఎన్ని రకాల హింసా పథకాలైనా కొట్టేయగలం. అందుకే భారతదేశానికి ఎప్పుడూ పర్వాలేదు. మన అజ్ఞానం వల్ల, ఇతరుల దుర్మార్గం వల్ల మనం ఎంత కోల్పోతున్నా భారతీయ సంస్కృతి రక్షింపబడుతుంది. ఎందుకంటే అలా రక్షించడానికి అమ్మవారిని పిలిచే ఋషులు ఉన్నారు ఈ దేశంలో. ఆ ఋషులకి మనపై అపారమైన దయ ఉంది. వాళ్ళు పిలుస్తున్నారు అమ్మని, వాళ్ళు పిలుస్తున్నారు రాముణ్ణి, వాళ్ళు పిలుస్తున్నారు కృష్ణ పరమాత్మని. తప్పకుండా ఈశ్వర చైతన్యం భారతదేశానికి రక్ష. ఇంకా మనం ఇలా ఉన్నాము అంటే భగవచ్ఛక్తి మనల్ని రక్షిస్తోంది. భగవచ్ఛక్తిని మనల్ని రక్షించేలా చేస్తున్న ఋషుల దయ మనల్ని రక్షిస్తోంది. అందుకే భారతీయ ఋషులకు నమస్కారం చేసుకుందాం, మహాత్ములకు నమస్కారం చేసుకుందాం. ఇక్కడ మొత్తానికి వీళ్ళు ముగ్గురు పథకం వేసుకుని మొత్తం 3 లోకాలను ఆక్రమించుకున్నట్టండి. విషంగుడు, విశుక్రుడు 2 లోకాలు పంచుకున్నారు. ఒకరు భూలోకం, ఇంకొకరు పాతాళ లోకం పంచుకున్నారు. మరి భండాసురుడు పెద్దవాడు కనుక స్వర్గలోకం మీదకి వెళ్ళిపోయాడు. ఆ మొత్తం దేవలోకంలో వ్యాపించిపోయి అందరు బుద్ధుల్లో దూరారండి. దూరగానే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందంటే కాముడు లేడు. ఇప్పుడు కోరిక లేదు. ఎప్పుడో కర్మ చేయాలని ఉత్సాహం పోతుంది. అంతే కదండి. మీరు ఏదైనా పని ఎప్పుడు చేస్తారు? దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంది, ఏదైనా కావాలనుకుంటేనే కదా పని చేస్తారు. అప్పుడు మీకు భగవంతుడు ఇచ్చిన ఉత్సాహం అనే శక్తి బయటకు చూపించారా లేదా? కానీ అసలు కోరిక లేనప్పుడు ఏమవుతుంది?
చేసేదేముందండి నాకేమండి. అయ్యా నువ్వు కష్టపడితే 4 రాళ్ళు సంపాదించుకోగలవయ్యా అంటే 4 రాళ్ళు సంపాదించుకుని ఏం చేస్తానండి, ఇలా ఉంటేనే చాలు అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఇద్దరు అంటారండి ఈ మాటలు. అంటే పరమ సోమరిపోతేనా అంటాడు, లేదా జ్ఞాని అయినా అంటాడు. ఇది తెలుసుకోండి. అంతేగాని నువ్వు ఈ మాట అంటే నువ్వు జ్ఞానివైనా కావాలి, సోమరిపోతేవైనా కావాలి. అయితే జ్ఞానం అంత తేలిగ్గా ఉండడు కనుక నువ్వు ఈ మాట తేలిగ్గా అన్నావు కనుక నువ్వు సోమరిపోతువే ఇక్కడ. ఎందుకంటే కలియుగంలో సోమరిపోతులు వేదాంతుల్లాగా పేర్లు పొందేస్తూ ఉంటారని శాస్త్రం చెప్పింది ఇక్కడ. కానీ దయచేసి అర్థం చేసుకుని ఇక్కడ ఎప్పుడు నిరుత్సాహంగా ఉంటూ నాకు దేని మీద కోరిక లేదండి, ఇవన్నీ కూడా వేదాంతపు మాటలు అనుకోవద్దు, బద్ధకపు మాటలు కూడా అనుకోవచ్చు ఇక్కడ. అందుకే సృష్టిలో 2 స్థితులు ఉంటాయి. ఏమిటి అంటే ఇటొక ఎక్స్ట్రీమ్ అటొక ఎక్స్ట్రీమ్, 2 ప్రమాదాలే. ఆ మధ్యలో ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. కనుక ధర్మబద్ధమైన కోరికనే ప్రపంచం నడిపిస్తూ ఉంటుంది, అధర్మబద్ధమైన కోరిక స్వార్థంగా ఉండి ప్రపంచాన్ని బాధిస్తూ ఉంటుంది. అసలు ఏ కోరిక లేకపోతే ప్రపంచం క్షీణిస్తుంది, ఇది తెలుసుకోండి. మోక్షం అనే దానికి మాత్రం కోరిక దాటిన స్థితి కావాలి. కోరిక లేని స్థితి వేరు, కోరిక దాటిన స్థితి వేరు. ఇది పెద్ద సైకలాజికల్ పాయింట్ అండి. ఇంత అద్భుతమైన ఒక సైకలాజికల్ పాయింట్ని డీల్ చేస్తున్న సబ్జెక్టే భండాసుర వృత్తాంతం. ఇది చూడండి ఎంత అద్భుతమైనది. ప్రొఫెసర్స్, సైకియాట్రిస్టులు లేదా ఫిలాసఫర్స్ ఉంటే ఇంత అద్భుతమైన వేదాంతం ఉందా మన పురాణాల్లోనూ ఆశ్చర్యపోతారు, పరిశోధిస్తారు. వాళ్ళు పరిశోధిస్తే నాకంటే మంచి విషయాలు ప్రపంచానికి లభిస్తాయని ఆశతో నేను చెప్తున్నాను ఇక్కడ. ఆలోచించండి ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మొత్తానికి అందరిలో ఒక నిరుత్సాహం వచ్చింది రండి వీడు వ్యాపించగానే. ముందు ఏం చేశారంటే రసాన్ని పీల్చేసేట ప్రతి వారిలోని. చూడండి మనం బాగా అనారోగ్యంతో ఉన్నప్పుడు రోజు నచ్చిన సంగీతం అయినప్పటికీ కూడా ఒంట్లో నీరసంగా ఉంటే ఆ సంగీతాన్ని పెడితే ఛీ వేదవగోళ కట్టేయి అంటాం. ఎందుకు చెప్పండి? అక్కడ రసాన్ని ఆస్వాదించారంటే ముందు నీలో రసం ఉండాలి. నువ్వు నీ రసం అయిపోతే అక్కడ రసాస్వాదన చేయగలవా? మనం డ్రై అయిపోతే ఎండిపోతే రసాస్వాదన చెయ్యలేం. కనుక వీడేం చేశాడంటే ఎండగట్టేశాడండి. రసగృహ్యేవా ఎన్లబ్ధ్వా ఆనందీ భవతి. ఆ రసాన్ని లాగేశాడు. ప్రతి వాళ్ళ ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో, శరీరాంతటి చైతన్యం కలిగిస్తున్నదో దాన్ని పీల్చి పిప్పి చేసాడు వీడిప్పుడు ఈ రాక్షసుడు. దానితో ప్రతి వాళ్ళల్లోని ఎలాంటిది వచ్చిందంటే ఒక నిరుత్సాహపు వాతావరణం వచ్చేసిందిట. అందరూ అలా డల్గా ఓర్మోహాలు ఒకరు చూస్తూ కూర్చున్నారు. ఇదివరకైతే వచ్చేవా అని స్పందించేవారట, పలకరించేవారట. ఇప్పుడు స్పందన లేదు.